నమస్కారం. శ్రీమద్భాగవత మహాపురాణము 6వ అధ్యాయము సప్తాహ యజ్ఞ విధానము 100వ శ్లోకము. ఆసారే సంసారే విషయ విషసంగాకులధియా క్షణార్ధం క్షేమార్ధం పిబత సుఖగాదాతుల సుధాం కిమర్థం యర్థం భో వ్రజత కుపతే కుచితకతే పరీక్షి సాక్షి శ్రవణగత ముక్తికతనే. సారహీనమైన ఈ ప్రపంచమునందు విషయరూపమైన విషమునందు ఆసక్తి కల బుద్ధితో తల్లడిల్లుచున్న ప్రజలారా, మీరు మీ క్షేమము కొరకు అరక్షణమైనా సరే ఈ సుఖకథారూపమైన సాటిలేని అనుపమానమగు అమృతమును ఆస్వాదించుడు. నాయనలారా, నిందింపబడు కథలతో కూడినటువంటి చెడు మార్గమునందు వ్యర్థముగా ఎలా తిరుగాడుచుందురు. ఈ కథ మీ చెవులలో ప్రవేశించినంత మాత్రముననే ముక్తి లభించును. ఈ మాటకు పరీక్షిత్ మహారాజు ప్రత్యక్ష సాక్షి. 101వ శ్లోకము. రసప్రవాహ సంస్థేన శ్రీశుకే నేరితే కథా కంఠే సంబధ్యతే ఏన సవైకుంఠ ప్రబుర్భవేత్. శ్రీ శుకదేవుడు ప్రేమ రసప్రవాహమున ఓలలాడుచు ఈ కథను చెప్పెను. ఇట్టి రసప్రవాహమున మునకలు వేయు గొంతు కలవాడు నేరుగా వైకుంఠమును చేరుకొనుటకు పాత్రుడగును. ధన్యవాదములు.